హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో దగ్గు జలుబు ఎక్కువగా చేసినప్పుడు కషాయాన్ని ఎలా తయారు చేసుకొని తాగాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కదండి. ఆ కషాయాన్ని నేను తాగటం వల్ల నాకు 50% జలుబు అనేది తగ్గిందండి. నేను ఆ కషాయాన్ని నైట్ పడుకునే ముందు అండ్ ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే తాగానండి. అండ్ ఈరోజు నైట్ రేపు మార్నింగ్ కూడా అలానే తాగితే ఇంకా నాకు పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. అయితే ఈ జలుబు దగ్గు ఎక్కువగా చేసినప్పుడు ఎలాంటి ఫుడ్స్కి దూరంగా ఉంటే మనకి జలుబు దగ్గు అనేది చాలా త్వరగా తగ్గుతుందనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి. దగ్గు జలుబు ఉన్నప్పుడు చాలా మందికి హెడేక్ వస్తుందండి, ఇంకా ఫీవర్ కూడా వస్తుంది. సో అలాంటప్పుడు అది ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయాలండి జలుబు దగ్గు తగ్గేంత వరకు. అవి ఎలాంటి ఫుడ్స్ అంటే ఆల్కహాల్ అండ్ డ్రింక్స్కు దూరంగా ఉండాలండి. దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇవి తాగినట్లయితే ఛాతిలో శ్లేష్మం అంటే కఫం అనేది బాగా ఎక్కువైపోతుందండి. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందండి దగ్గు జలుబు. సో వీటికి దూరంగా ఉండాలండి. ఇంకా టీ కాఫీలు కూడా తాగకూడదండి. వీటిలో కెఫీన్ ఉన్నందున అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నందున వీటిని తాగితే మన ఛాతీలో శ్లేష్మం ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందండి. సో ఇవి కూడా తాగకూడదు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి. మిల్క్ కూడా తాగకూడదండి. నెక్స్ట్ మిల్క్తో చేసే ఏ ప్రోడక్ట్స్ కూడా లైక్ పాయసం, స్వీట్స్ ఇలాంటివి ఏవి కూడా మనం తినకూడదండి. ఇవన్నీ తినకుండా ఉంటే మనకి చాలా త్వరగా జలుబు అనేది తగ్గిపోతుందండి. ఏమైపోతుందండి, కొన్ని రోజులు తినకపోతే ఏం కాదు కదా, జలుబు దగ్గు తగ్గిపోయిన తర్వాత తింటాం కదా. సో జలుబు దగ్గు త్వరగా తగ్గాలనుకునేవారు మాత్రం వీటికి మాత్రం దూరంగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి బనానా తినకూడదండి. ఈ బనానా వల్ల కూడా కఫం అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ అండి, అంటే సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అన్నమాట. ఇవి హెల్త్కి మంచివైనప్పటికీ కూడా దగ్గు ఉండేవాళ్ళు మాత్రం ఇవి తినకూడదండి. ఇవి తినటం వల్ల ఏంటంటే అధిక సి విటమిన్ ఉండటం వల్ల దగ్గు ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందండి. దగ్గు జలుబు లేనప్పుడు మాత్రం ఇవి ఎంత ఎక్కువ తింటే అవి అంత మంచిదండి. సో దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం ఈ సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ మాత్రం దూరంగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి స్పైసీ ఫుడ్ అండి. ఇవి తినటం వల్ల కూడా ఇవి కారంగా ఉండటం వల్ల దగ్గు ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందండి. సో అసలు వీటికి మాత్రం ఇంకా దూరంగా ఉండాలండి. దగ్గు మాత్రం వీటి వల్ల ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇవి స్పైసీ ఫుడ్స్ మాత్రం కొన్ని రోజులు దగ్గు జలుబు తగ్గేంత వరకు మాత్రం ఈ స్పైసీ ఫుడ్స్ మాత్రం దూరంగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ అండి. ఈ స్వీట్స్ మనకి ఎంత ఇష్టమైనప్పటికీ కూడా దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం వీటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు చెప్పినవన్నీ తినకుండా ఉండి ఈ కషాయాన్ని తయారు చేసుకుని తాగి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆవిరి పట్టినట్లయితే అండ్ వేడి నీళ్ళు కూడా తాగినట్లయితే ఈ జలుబు దగ్గు అనేది 2-3 డేస్లో ఈజీగా తగ్గిపోతుందండి. జలుబు దగ్గు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి యాంటీబయాటిక్స్ అండి. ఇంత చిన్న వాటికి యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం లేదండి. ప్రతి చిన్న ప్రాబ్లం కూడా యాంటీబయాటిక్స్ వేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు చెప్పినవన్నీ పాటించి అప్పటికీ కూడా జలుబు దగ్గు తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి తప్ప మన సొంతంగా ఇంట్లో టాబ్లెట్స్ ఉన్నాయి కదండి వేసేసుకోకూడదండి. అలా వేసేసుకుంటే ఇబ్బందుల్లో పడతాం. మరిన్ని ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.